స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కానా పల్లె విందులో మరియ తల్లి పోషించినటువంటి పాత్రపై ఈనాడు మనమందరము కూడా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఫుల్టన్ షీన్ అనేటువంటి ఒక బిషప్ గారు టీవీ వక్తగా దైవ సందేశాన్ని అందించేటువంటి క్రమములో ముందంజ వేసినటువంటి వ్యక్తిగా మరియ తల్లి కానాపల్లెలో పోషించినటువంటి పాత్రపై ధ్యానం చేస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ఆ వివాహములో కొరవపడినటువంటి కొరతను ముందుగా గుర్తించింది మరియ తల్లే, మరెవరూ కాదు అనేటువంటి మాటలను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు కేవలం మరియ తల్లి మాత్రమే ఆ కొరతను గుర్తించింది అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా కూడా ఈ రోజున మనము ఆలోచించినటువంటి సువిశేషంలో కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విందు నడిపించటానికి ఒక పెద్ద ఉన్నాడు అని, ప్రభువు నీటిని సేవకులతో ఆ విందు పెద్ద వద్దకు పంపించినప్పుడు దానిని ఆయన రుచి చూచి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినట్లుగా, ఇంత శ్రేష్టమైన దానిని ఎందుకు ఇప్పటి వరకు కూడా మరి అందించకుండా అతిథులకు ఉంచివేశారు అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి భావాలను వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. అందుచేత ఈ కానాపల్లెలో జరిగినటువంటి వివాహములో కలిగినటువంటి కొరతను గుర్తించినటువంటి వ్యక్తి ఒక్కరు, ఆ ఒక్కరే మరియ తల్లి అంటూ మరి ఈ బిషప్ గారు ఫుల్టన్ షీన్ గారు చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అక్కడ అంతమంది ఉండగా, వివాహానికి బాధ్యత వహించేటువంటి వారు కూడా ఉండగా, వివాహం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు ఎందరో ఉండగా, వారందరికీ కనబడినటువంటి కొరత, వారెవ్వరూ కూడా గుర్తించలేనటువంటి కొరత కేవలము ఎందుకు మరియ తల్లి మాత్రమే గుర్తించింది అనేటువంటి ప్రశ్నను ఈ సమయంలో మనము వేస్తే దానికి వచ్చేటువంటి సమాధానము మనకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు చాలా అవసరమైనటువంటి సంగతులను నేర్పిస్తూ ఉంది అని ఈ సమయంలో మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కేవలము మరియ తల్లి ఏదో యాదృచ్ఛికముగా కనిపెట్టినటువంటి సంగతి ఎంత మాత్రము కూడా కాదు అని ఈ సమయంలో మీకు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది యాదృచ్ఛికముగా జరిగినది కాదు అని అంటూ ఉన్నాను అంటే, మరియ తల్లి తన జీవితంలో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు అలవాటు పడింది. ఏమిటి ఆ ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, ప్రియదేవుని బిడ్డలారా, భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో నెలకొని ఉన్నటువంటి ఒక ప్రక్రియ ఇది. 3 మాటలలో ఈ ప్రక్రియను మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఏమిటి ఆ 3 మాటలు అంటే, శ్రవణము, మననము మరియు నిధిధ్యాసనము. ఇవి భారతీయ సంస్కృతిలోను సాంప్రదాయంలోనూ దాగి ఉన్నటువంటి గొప్ప మాటలుగా ఈ సమయంలో మనమందరము కూడా గుర్తిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రవణము అంటే వినడము లేకపోతే ఆలకించటము, మననము అంటే జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేయడము, నిధిధ్యాసనము అంటే ఆ ధ్యానంని మరింత లోతులకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నము చేయటము, తద్వారా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను మన జీవితాలకు అన్వయించుకుంటూ జీవించేటువంటి ఒక ప్రయాస అని ఈ సమయంలో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ తల్లి తన జీవితంలో ఇటువంటి ప్రక్రియను అనుసరించింది. ఎందుకని చెప్తూ ఉన్నాను అంటే, మరియ తల్లి ఆలకించింది. ఎటువంటి విషయాలను ఆమె ఆలకించింది అంటే, సాధారణంగా సహజ సిద్ధంగా రోజువారీ జీవన క్రమములో జరుగుతున్నటువంటి విషయాలపై కాదు ఆమె ఆలోచన చేసింది.
ఎటువంటి విషయాలను ఆమె ధ్యానం చేసింది అంటే ఈరోజు ఏమి తింటున్నాము, రేపు ఏమి తింటున్నాము అనేటువంటి ఆలోచనలు కాదు ఆమె ధ్యానం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో నెలకొన్నటువంటి అసాధారణమైనటువంటి దైవికమైనటువంటి విషయాలపై ఆమె ఆలోచన చేయటము, ధ్యానము చేయటము, లోతుగా ధ్యానిస్తూ దానిని ఆధ్యాత్మిక కోణంలోనికి మార్చుకొని తన జీవితాన్ని జీవించటము ఆమె అవపాసన పట్టింది అనేటువంటిది ఈ సమయంలో మనమందరము కూడా అర్థం చేసుకోవచ్చు. మరియ తల్లి జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దూత మరియ తల్లికి ప్రత్యక్షం అవుతూ ఉందో ఆ సమయం నుంచే ఈ ఆలోచనలు ప్రారంభమవుతూ ఉన్నాయి. శ్రవణము, వినడము ప్రారంభమవుతూ ఉంది, మరణము ప్రారంభమవుతూ ఉంది, నిధిధ్యాసనము ప్రారంభమవుతూ ఉంది మరియ తల్లి జీవితంలో అని మనము గుర్తించాలి. మొట్టమొదటిగా మరియ తల్లి విన్నటువంటి మాటలు ఏమిటి? నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము. ఆమె గొడ్రాలైనది అయినప్పటికీ దేవుని యొక్క శక్తితే ఆమె కుమారుని కనబోతుంది. విన్న దానిపై ధ్యానించింది. ఆ ధ్యానాన్ని మరింత లోతులకు తీసుకొని వెళ్ళి ఆధ్యాత్మిక జీవితంలో ఆమె ముందడుగు వేస్తూ తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమెకు సపర్యలు చేస్తూ ఆమెతో కొంత సమయాన్ని గడిపినట్లుగా కూడా మనమందరము మరియ తల్లి ప్రారంభించినటువంటి ప్రక్రియలో భాగంగా గమనిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా తన జీవితంలో జరిగినటువంటి విషయాలపై కూడా ఆమె ఆలకించింది, మననము చేసింది. అట్లాగే మరి ధ్యానపూర్వకముగా జీవించేటువంటి ప్రయత్నము చేసింది. నాకు ఇది ఎలా జరుగుతూ ఉంది అంటే దూత చెప్తూ ఉంది, పవిత్రాత్మ వర ప్రభావమున నీవు గర్భము ధరిస్తావు అని. ఆ సమయంలో మరియ తల్లి చెప్పినటువంటి మాటలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అలాగే క్రీస్తు భగవంతుడు జన్మించినటువంటి సమయంలో నిన్నటి రోజున మరి గాబ్రియల్ ఫాదర్ గారు ప్రసంగిస్తూ చెప్పినటువంటి మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. గొలలు వచ్చారు, వారికి దూత ఎటువంటి సందేశాన్ని ఇచ్చారో తెలియచేశారు. మరియ తల్లి ఆలకిస్తూ ఉంది. 3 రాజులు వచ్చారు, వారు ఏ విధముగా నక్షత్రం ద్వారా నడిపింపబడ్డారో తెలియచేశారు. మరియ తల్లి ఆలకిస్తూ ఉంది. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము గుర్తిస్తూ ఉన్నాము, క్రీస్తు భగవంతుడు దేవాలయములో తప్పిపోయినప్పుడు ఆ బిడ్డడు కోసము వాళ్ళందరూ కూడా వెతుకుతూ వ్యయప్రయాసలు పడుతూ దేవాలయానికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ పండితుల మధ్యలో కూర్చొని ప్రసంగిస్తూ ఉన్నటువంటి బాలుని చూసి, ఎందుకు నాయనా ఇటువంటి పనులు చేశావు అని ఆమె అడిగినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా ఆమె వినినటువంటి ఆ సమాధానాన్ని మనసులో నిలుపుకుంది. ఆ సమాధానముపై ఆమె మరి ధ్యానపూర్వకముగా జీవిస్తూ మరి ఒక ఆధ్యాత్మికతను తన జీవితంలో ఆమె ప్రారంభించింది అని ఇలా అనేక విషయాలు మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి ప్రక్రియ ద్వారా జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మరియ తల్లికే ఎక్కడ ఏ కొరత ఉందో గుర్తించేటువంటి అవకాశం లభిస్తూ ఉంది, మిగిలిన వారికి కాదు అని ఈ సమయంలో మనము గుర్తించవచ్చు. మరియ తల్లికి సూక్ష్మంగా పరిశీలించేటువంటి అలవాటు ఉంది కాబట్టి, మరి ముఖ్యంగా జరుగుతూ ఉన్నటువంటి అనేక విషయాలపై ధ్యాసను కలిగేటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉంది కాబట్టి, ముందుగానే ఏమి జరగవచ్చు, ఏమి జరుగుతూ ఉంది అనేటువంటి ఆలోచనల మధ్య ప్రియదేవుని బిడ్డలారా ఆ తల్లి జీవిస్తూ ఉంది కాబట్టి ఇలా జరుగుతూ ఉన్నటువంటి కొరతను ఆమె ముందుగానే కనిపెట్టింది, పసిగట్టింది అనేటువంటిది ఈ సమయంలో కానాపల్లెలో మరియ తల్లి పోషిస్తూ ఉన్నటువంటి పాత్ర యొక్క ప్రాధాన్యత మీద మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో చెప్పుకుంటే ఎటువంటి అతిశయోక్తి కూడా కాదు అని ఈ సమయంలో మనమందరం కూడా గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవుని బిడ్డలారా, 5వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో జీవించినటువంటి ఒక గ్రీకు తత్వవేత్త, మీ అందరికీ కూడా గణిత శాస్త్రం ద్వారా ఈ తత్వవేత్త బాగా సుపరిచితమైనటువంటి పేరుగా ఉంటూ ఉంది. ఆయన పేరు పైథాగరస్ అనేటువంటి పేరు. పైథాగరస్ సిద్ధాంతము అని గణిత శాస్త్రంలో ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆయన కేవలము గణితాన్ని గురించి మాత్రమే కాదు, ఆయన మరి
ఆధ్యాత్మిక జీవితం పట్ల కూడా మక్కువను కలిగినటువంటి ఒక తత్వవేత్తగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నటువంటి ఒక మాట ఈ సమయంలో చాలా మరి అవసరమైనటువంటి మాటగా, ప్రస్తావించదగినటువంటి మాటగా కనిపిస్తూ ఉంది. ఏమిటి ఆయన చేసినటువంటి ప్రస్తావన అంటే, సోల్ బికమ్స్ వాట్ ఇట్ కాంటంప్లేట్స్. సోల్ బికమ్స్ వాట్ ఇట్ కాంటంప్లేట్స్ అంటే మన ఆత్మ దేనిపై ధ్యానిస్తూ ఉందో అదే విధముగా మారిపోతూ ఉంది అనేటువంటి ఆలోచన. మన ఆత్మ దేనిపై ఆలోచిస్తూ ఉంది? మన ఆత్మ ప్రేమ మీద ధ్యానిస్తూ ఉంటే, మన ఆత్మ స్నేహము కలిగినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే, మన ఆత్మ మరి దైవికమైనటువంటి విషయాలపై ధ్యానము చేస్తూ ఉంటే అదే విధముగా మారిపోతూ ఉంది. మన ఆత్మ ప్రాపంచికమైనటువంటి విషయాలపై ధ్యానం చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా కోపము, పగ, కార్పణ్యము, వ్యామోహము, వ్యసనాలపై ధ్యానిస్తూ ఉంటే అదే విధముగా మారిపోతూ ఉంటుంది అనేటువంటి మాటలు ఈ పైథాగరస్ తత్వవేత్త పలుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సారాంశము ఏమిటి అంటే, మన ఆత్మ దేనిపై ఆలోచన చేస్తూ ఉందో, దేనిపై ధ్యానము చేస్తూ ఉందో దానికి అలవాటు పడిపోతూ ఉంది. మనము దేనినైతే ఎక్కువగా చూస్తూ ఉన్నామో ఈ రోజులలో, మనము ఎవరితో అయితే సంభాషణలు చేస్తూ ఉన్నామో ఈ రోజులలో, మనము ఎవరితో అయితే స్నేహము చేస్తూ ఉన్నామో ఈ రోజులలో, మనము ఎవరితో అయితే శత్రుత్వం కలిగి ఉంటూ ఉన్నామో ఈ రోజులలో, దేనిపై ఎక్కువ ఆలోచనలు మనము చేస్తూ ఉన్నామో ఆ విధముగానే మనము మారిపోతూ ఉంటాము అనేటువంటిది బహుశా ఇప్పుడు నేను ప్రస్తావిస్తే దానికి వ్యతిరేకమైనటువంటి భావాలు ఎవరు కూడా తెలియచేయరేమో, ఆపాదించరేమో అనేటువంటి నమ్మకముతో, ధైర్యంతో కూడా ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేనిపై ఆలోచిస్తే, దేనిని ధ్యానిస్తే ఆత్మ ఆ విధంగా మారిపోతూ ఉన్నది అనేటువంటి మాటలను ఈ సమయంలో మరియ తల్లి జీవితానికి మనము ఆపాదిస్తే, ఆ తల్లి ఎటువంటి ధ్యానాలు చేసింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఇప్పటి వరకు చెప్పుకున్నాము, ఆమె దైవికమైనటువంటి ఆలోచనలు చేసింది. ఎందుకంటే ప్రారంభము నుంచే ఆమె జీవితంలో జరిగినటువంటి విషయాలు దైవికమైనటువంటి విషయాలు లాగా కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టవంతురాలు మరియ తల్లి, మనం కూడా. కాకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ఆలోచనలు భిన్నంగా ఉంటూ ఉన్నాయి. బుద్ధ సాంప్రదాయంలో లేకపోతే బౌద్ధ సాంప్రదాయంలో వాళ్ళు కూడా చెప్పే మాటలు ఇవే. వాళ్ళు ఏమంటారు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శాంతిని గురించి ఆకాంక్షించాలి. దేని గురించి? శాంతిని గురించి ఆకాంక్షించాలి. ఎంతగా మనము శాంతిని గురించి ఆలోచిస్తామో, ఎంతగా మనము పరిత్యాగమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచిస్తామో, ఎంతగా మనము మన జీవితంలో దేనిని కూడా ఆశించకుండా అన్నిటినీ కూడా త్యజించేటువంటి జీవన శైలిపై ఆలోచిస్తామో, అంతగా మనము ఈ లోకానికి శాంతిని పంచేటువంటి వాళ్ళముగా వెళ్ళగలుగుతాము అనేటువంటిది వాళ్ళు కూడా నమ్మేటువంటి సూత్రముగా ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. ఈ జీవిత సరళి ద్వారా, ఈ జీవన శైలి ద్వారా ఆ తల్లి ఈ రోజున మనము ఆలకిస్తూ ఉన్నట్లుగా కానాపల్లిలో పడినటువంటి కొరతను వెంటనే గుర్తించగలిగింది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే గుర్తించగలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యొక్క ప్రాముఖ్యతను మరియ తల్లికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమిటి మరియ తల్లికి మనము ఆపాదించేటువంటి ప్రాముఖ్యత అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి మరి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము సహాయపడుతుంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి మరి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము సహాయపడుతూ ఉంది. మన కుటుంబాలలో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించేటువంటి వారులను మనము చూస్తూ ఉంటే, వారి వ్యక్తిత్వాన్ని మనము పరిశీలనగా చూస్తూ ఉంటే, వారి వ్యక్తిత్వాన్ని మనము అభినందిస్తూ ప్రశంసిస్తూ జీవించేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, మన వ్యక్తిత్వము కూడా మార్పునకు లోనవుతూ ఉంది. మన వ్యక్తిత్వంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది నిరూపింపబడినటువంటిదే. మనోతత్వ శాస్త్రంలో అనేకమైనటువంటి
ప్రయోగాలు దీనిని మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే మరియ తల్లి యొక్క ఈ వ్యక్తిత్వ ధోరణి క్రీస్తు భగవంతుని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేసింది అని నేను చెప్తూ ఉన్నాను. అందుకనే ఆ తల్లికి ఈ సమయంలో ఈ ప్రాముఖ్యతను ఆపాదిస్తూ ఉన్నాను అని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. క్రీస్తు భగవంతుడు కూడా వినడము, ఆలకించడము, మననము చేయడము, ధ్యానించటము అనేటువంటి ఈ జీవన శైలిని ఆయన కూడా తన జీవితాలలో అవలంబించాడు అని అనేక సందర్భాలలో క్రీస్తు భగవంతుడు ఏ విధముగా మరి ఇతరులతో అనుబంధాలను ఏర్పాటు చేసుకున్నాడో మనము ఒక్క నిమిషం పాటు గమనించినట్లయితే మనకు తేట తెల్లమవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎవరు చూడనటువంటి విషయాలను, ఎవరు కూడా గుర్తించినటువంటి విషయాలను ప్రభువు చాలా సూక్ష్మముగా గుర్తించాడు. అనేక సందర్భాలలో మనకు మరి ముఖ్యంగా సువిశేషాలలో ఇటువంటి ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది అసంఖ్యాకమైనటువంటి జనము ఆయనపై పడుతూ ఉంటే ఆగుతూ ఉన్నాడు ప్రభువు. నన్ను తాకింది ఎవరు అంటున్నాడు, నన్ను తాకింది ఎవరు అంటున్నాడు. అలాగే ఆయన తన శిష్యులతో వెళుతూ ఉన్నప్పుడు ఒక స్థలమునకు వచ్చి ఆగిపోతూ కళ్ళెత్తి పైకి చూసి చెట్టు మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. జక్కయ్య దిగిరా అంటూ ఉన్నాడు. అదే విధముగా మిట్ట మధ్యాహ్నపు వేళ ఒక బావి దగ్గర ఆగిపోతూ ఉన్నాడు. ఆ బావి దగ్గరకు ఎవరో వస్తారు అని గుర్తిస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ బావి దగ్గరకు వచ్చినటువంటి ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇలా అనేకమైనటువంటి విషయాలను భగవంతుడు చాలా సూక్ష్మ దృష్టితో చూడగలుగుతూ ఉన్నాడు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మరియ తల్లి నుంచి వచ్చింది. మరియ తల్లి జీవితంలో నుంచి ఆయన నేర్చుకున్నాడు అంటే బహుశా ఇది మరి నమ్మదగినటువంటి విషయమే అని ఈ సమయంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ రోజులలో బిడ్డలను చూస్తే తల్లిదండ్రులు గుర్తొస్తారు అంటూ ఉన్నారు. వీడు మాట్లాడుతుంటే వీడి నాన్న కనిపిస్తూ ఉన్నాడు అని, వినిపిస్తూ ఉన్నాడు అని, వీడు చేసేటువంటి పనులు చూస్తుంటే వీళ్ళమ్మ గుర్తుకు వస్తుంది అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటే మరి ప్రభువు చేస్తున్నటువంటి పనుల ద్వారా మనకు ఎవరు గుర్తొస్తూ ఉన్నారు అంటే మరియ తల్లి గుర్తొస్తూ ఉంది అని ఈ సమయంలో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరలా చెప్తూ ఉన్నాను, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి మరి యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వము సహాయపడుతుంది. అందుచేతనే మనమందరము కూడా ఆదర్శాన్ని ఇవ్వడానికి అహర్నిశలు కూడా ప్రయత్నించాలి. ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారండి ఆదర్శాన్ని? ఈ రోజుల్లో ఎవరికి కావాలండి ఆదర్శాన్ని? ఈ రోజుల్లో ఆదర్శము అనేటువంటి మాటకు ఏమైనా విలువ ఉందా అండి అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మారిపోతూ ఉన్నటువంటి సామాజిక పోకడల ద్వారా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకిస్తూ ఉన్నటువంటి వాక్యము బట్టి, ధ్యానిస్తూ ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆదర్శము అనే దానికి మరి ఒక ప్రత్యామ్నాయము లేదు అని ఈ సమయంలో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆదర్శాన్ని ఇవ్వాలి. తల్లి బిడ్డలకు ఆదర్శాన్ని ఇవ్వాలి. తండ్రి బిడ్డలకు ఆదర్శాన్ని ఇవ్వాలి. గురువు సంఘానికి ఆదర్శాన్ని ఇవ్వాలి. సమాజంలో క్రైస్తవ జీవితం యొక్క ఆదర్శాన్ని అన్యులకు చూపించాలి అని ఈ సమయంలో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తూ ఉన్నటువంటి క్రియలను బట్టి మీరు నా శిష్యులని మిగిలిన వాళ్ళు నమ్ముతారు అనేటువంటి మాటలను కూడా ప్రభువు పలుకుతూ ఉన్నాడు అని ఈ సమయంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మరి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉంది అంటూ ఉన్నాం. కేవలము ప్రభావితం చేయడమే కాదు, కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కొద్దిగా మరి పరిమళింప చేస్తూ ఉంది కూడా అనేటువంటి ఒక ఆలోచన ఈ సమయంలో మనము చేయొచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే మరియ తల్లి దగ్గర నుంచి ప్రభువు వచ్చి ఇదిగో ఈ కుటుంబానికి మరి ద్రాక్షారసము తక్కువ పడింది అని విన్నప్పుడు ప్రభు యొక్క సమాధానం ఏమిటి? అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా కూడా రాలేదు అనేటువంటి ఆలోచన. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆ సమాధానాన్ని విన్నటువంటి మరియ తల్లి సరేలే అని వెళ్ళిపోయిందా? ఎట్లాంటి మాటలను మనం చూస్తూ ఉన్నాము? ఆమె అక్కడ ఉన్నటువంటి సేవకులను పిలిచి ఆయన చెప్పినట్లు చేయండి అంది.
అంటే ప్రభువు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, నా తల్లి నన్ను ఈ సమయంలో ప్రేరేపిస్తూ ఉంది, నా తల్లి నన్ను ఈ సమయంలో ఒక కార్యాన్ని ప్రారంభించమని అడుగుతూ ఉంది అనేటువంటి అవగాహనను కలిగి ప్రభువు అక్కడ కొన్ని సంగతులను నెరవేర్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభువు చేసినటువంటి ఈ అద్భుతము చాలా బహిరంగము, చాలా బహిరంగము. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయని, ఆ 6 రాతి బాణలను ప్రభువు నీటితో నింపమని అడిగారు అని, ఆ నింపినటువంటి నీటిని కొద్దిగా ముంచుకొని విందు నడిపేటువంటి పెద్ద దగ్గరకు వెళ్ళమని ప్రభువే చెప్పాడు అని కొన్ని బహిరంగమైనటువంటి సూచికలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. క్రీస్తు భగవంతుని యొక్క మనస్తత్వము వాస్తవానికి ఇది కాదు. ఏంటి క్రీస్తు భగవంతుని యొక్క మనస్తత్వము? ఆయన చేసినటువంటి మంచి, ఆయన చేసినటువంటి అద్భుతము ఎవరికి కూడా తెలియకూడదు అనేటువంటి మనస్తత్వము ఆయనది. పుట్టుగుడ్డి వానికి స్వస్థతను ఇచ్చినప్పుడు ఎక్కడా చెప్పొద్దు, ఓచ చేయగలిగిన వాటికి స్వస్థత ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా చెప్పొద్దు, దయ్యం పట్టినటువంటి వాళ్లకు దయ్యాన్ని విడిపించినప్పుడు ఎక్కడా కూడా చెప్పొద్దు, మీరు స్వస్థత పొందినప్పుడు అర్చకుల దగ్గరికి వెళ్ళండి ఎక్కడా కూడా చెప్పొద్దు. మరి ఈ విధముగా ఎక్కడా కూడా చెప్పొద్దు అనేటువంటి ఒక మనస్తత్వ ధోరణి కలిగినటువంటి ప్రభువు ఈ సందర్భంలో, ఈ అద్భుతంలో మాత్రము చాలా బహిరంగంగా, చాలా అందరికీ కనిపించేటట్లుగా, వాస్తవానికి ఒక ప్రయోగాన్ని చేసి చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మరియ తల్లి యొక్క మరి ప్రాముఖ్యతను గురించి అర్థం చేసుకునేటువంటి కోణంలో మనము తెలుసుకోవచ్చేమో అని ఈ సమయంలో మనందరం కూడా గుర్తించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు తన మనస్తత్వాన్ని కాస్త మార్చుకున్నాడు ఆ సమయంలో. లేదు, ఆ సమయం నుంచి బహుశా పరిణితి చెందినటువంటి మనస్తత్వాన్ని ఆయన ప్రారంభించాడు. ఇలా చూసినట్లయితే మరియ తల్లి యొక్క పాత్ర కేవలము కానాపల్లెలో జరిగినటువంటి ఒక కొరతను నింపటంలో మాత్రమే కాదు, క్రీస్తు భగవంతుని యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపచేసే సమయంలో కూడా, లేదు ఒక పరిమళభరితమైనటువంటి ఒక జీవితానికి ప్రభు ఒక ప్రారంభము లేకపోతే ఒక ఆదర్శాన్ని ఇచ్చేటట్లుగా కూడా ప్రేరేపించిందేమో అనేటువంటి ఆలోచనలను ఈ సమయంలో మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగుస్తూ ఈ సమయంలో దివంగత జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ గారి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన కథోలిక లోకంలో, క్రైస్తవ సమాజంలో నేను కూడా ఒక కొరతను చూస్తూ ఉన్నాను, నేను కూడా ఒక కొరతను చూస్తూ ఉన్నాను. అది కేవలము కొరత మాత్రమే కాదు, అది ఒక విషాదము అని కూడా ఆయన అంటూ ఉన్నాడు. ఆయన వాడినటువంటి పదము ట్రాజడీ అనేటువంటి ఒక పదము. ఏమిటి క్రైస్తవ సమాజంలో కనిపిస్తూ ఉన్నటువంటి కొరత అంటే, క్రైస్తవ సమాజము ధ్యానించటము లేదు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ బికమింగ్ కాంటంప్లేటివ్స్ అన్నాడు ఆయన. క్రిస్టియన్స్ ఆర్ నాట్ బికమింగ్ కాంటంప్లేటివ్స్ అంటే ఆలోచనాత్మకంగా, ధ్యానపూర్వకముగా క్రైస్తవులు తమ జీవితాలను జీవించటం లేదు అని. ప్రియదేవుని బిడ్డలారా, ఇది కేవలము జగద్గురువైనటువంటి ఫ్రాన్సిస్ గారి కొరత వేదన మాత్రమే కాదు, బహుశా క్రీస్తు భగవంతునికి కూడా ఇటువంటి వేదనే ఉంది. ఎందుకని ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, ప్రభువు అనేక సార్లు తన శిష్యులను మందలిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా పరలోక రాజ్యపు విషయాలపై ధ్యానము చేయండి అని వారిని ఆహ్వానిస్తూ ఉంటే, శిష్యులు మాత్రము తిండి గురించి, బట్ట గురించి, నివాసము గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఆయన కొన్నిసార్లు వాళ్ళని మందలించాడు అని కూడా వాక్యంలో మనము ఆలకిస్తూ ఉన్నాం. అంటే ఈ కొరత భగవంతుడు గుర్తించిందే. ఆ కొరతను జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు గుర్తిస్తూ కథోలిక సమాజానికి తెలియచేస్తూ ఉన్నారు. ఈ కొరత నుంచి మనము బయటపడాలి అని. ఈ కొరత నుంచి మనం బయటపడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చూస్తూ ఉన్నామో గమనించాలి. ఏం చూస్తున్నాము ఈ రోజుల్లో? సామాజిక మాధ్యమాలలో మనము తల్లమునకలైపోతూ ఉన్నాం. సామాజిక మాధ్యమాలు మన సమయాన్ని అంతటినీ కూడా తినివేస్తూ ఉన్నాయి. ఆధునిక స్లేవరీ అంటూ ఉన్నాం. మరి ప్రియదేవుని బిడ్డలారా, మనము అటువంటి బానిసపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనమందరము కూడా ధ్యానించాలి.
లోతైనటువంటి విషయాలపై ధ్యానించాలి. ఇటువంటిది మన జీవన శైలిగా మనము రూపొందించుకోవాలి అని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మరియ తల్లిని ఆదర్శంగా తీసుకుందాం. మన జీవితాలలో ఆ తల్లి మనందరినీ కూడా ప్రభావితులను చేయాలని కోరుకుందాం. భగవంతుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.